ఉమ్మడి విజయనగరం జిల్లా రాజ్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరిగింది. రాజ్యం ఎమ్మెల్యే కంబాల జోగులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగులు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 1950 నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చిందని, ఇది ప్రపంచ దేశాలన్నింటిలో గొప్పదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాలు కూడా బాగుండి మన భారతదేశం రాజ్యాంగం బాగా ఉంది కాబట్టి, పటిష్టంగా ఉంది కాబట్టి ఈరోజు మన భారతదేశం కూడా మరి ప్రపంచంలోనే చాలా ముందంజలో ఉంది. కాబట్టి అటువంటి రాజ్యాంగం కోసం అందరూ తెలుసుకోవడం మంచిది, ఈ దినోత్సవం చేసుకోవడం మంచిది. కాబట్టి ఇది రాసిన గొప్ప వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనందరం కూడా మీడియా ద్వారా మరి ప్రజలందరికీ ఒక రాజ్యాంగ దినోత్సవం ఉంది, మనం చేసుకుంటున్నాం అనేది జరగాల. మరి గతంలో ఈ రాజ్యాంగ జరపడం జరగలే, ఎందుకంటే అంబేద్కర్ గారికి పుట్టినరోజు మరి ఆయన చనిపోయిన రోజు చేసుకుంటున్నాం, అలా గుర్తించుకుంటున్నాం. కానీ ఏదైతే రాజ్యాంగాన్ని సమర్పణ చేశారో నవంబర్ 26, 1949లో సమర్పణ చేసే విషయాన్ని గొప్పగా మనం వేడుకలు ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది మరి కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి అందరూ కూడా తెలియాలి, రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరగాలి. ఆ విధంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి పరిపాలన జరగడానికి ఈరోజు ఎందరో మేధావులు భవిష్యత్తుకు అవసరం.